నన్ను కొట్టద్దు అబ్బా, నన్ను కొట్టకే, కొట్టకే, పుణ్య ఉంటుంది. వద్దు వద్దు వద్దు, రావద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, నీకు చెప్పేది దగ్గర రావద్దు, వద్దే, కొట్టకే, పుణ్య ఉంటుంది, పుణ్య ఉంటుంది. అబ్బా ఏంటి ఈ పరుగు? కాస్త చూసి నడవచ్చు కదా. అబ్బా వైషు, అక్కడ 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 అక్కడే ఏమైంది? అయ్యో వైషు, ఏందే గాలి గాని సోకిందా ఏంది? అబ్బా నాకు కాదు, లోపల రంపానికి సోకినట్టుంది, దయ్యం పడినట్టు బిహేవ్ చేస్తున్నాడు. గట్లనా? పదండి చూద్దాం. వద్దు, నా మొహమే కొట్టద్దు, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ప్లీజ్ ఇంకెక్కడైనా కొట్టవే, నీకు దండం పెడతా ప్లీజ్. ఏంది దిష్టి నిమ్మకాయని గాని తొక్కినవే ఏంది? లేకపోతే ఆర్పులేంది? ఈ కలవరింతలేంది? నిమ్మకాయ ఎఫెక్ట్ కాదు, గుమ్మడికాయలంటే నా పెళ్ళం ఎఫెక్ట్. అవును, మీ ముగ్గురు నా బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు? దిమాగ్ గాని దొబ్బిందా? నువ్వు ఈ స్టూడియోలోనే పడుకున్నావు. రాత్రి మా ఆవిడ కూర ఉండలేదని కోపంలో దాన్ని 2 కొట్టి చిరాకు వచ్చి ఇక్కడికి వచ్చి పడుకున్నాను. చా మీరు నమ్మదని నాకు అర్థమైపోయింది. మరేమో మా ఆవిడకి అనుమానం ఎక్కువ, నాకు బలం తక్కువ. ఇప్పుడంత అనుమానం వచ్చేంత పనేం చేసావు? నా కర్మకాలి, మా ఆవిడతో హోటల్కి వెళ్ళి తినేసిన తర్వాత బిల్లు కట్టే టైంలో 1 నిమిషం ముందు వచ్చాను. అదిగో అదే టైంలో ఎవరో ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి పక్క సందులో థియేటర్ ఉంది కదా, ఆ థియేటర్ లో ఏ సినిమా ఆడుతోంది అని నన్ను అడిగి చచ్చింది. ఓకే సంధ్య, నువ్వు నాకు నచ్చావని చెప్పాను, అంతే. షో టైం అయిపోతుందని థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇది ఓకే. వెనక నుంచి నేను చెప్పిందంతా మా ఆవిడ వినడం, సరిగ్గా మా ఆవిడ నా దగ్గరకు వచ్చే టైంకి ఈ అమ్మాయి పారిపోవడం, ఇవన్నీ ఒకేసారి జరిగిపోయాయి, అంతే. సంధ్యలో సినిమా గురించి చెప్పానని చెప్పుండాల్సింది కదా మీ ఆవిడ. తీసుకెళ్లి మరీ చూపించాను. నా దరిద్రం కొద్దీ థియేటర్ పేరు, అందులో ఆడుతున్న సినిమా 2 మారిపోయాయి. సచిన్ థియేటర్, ఆయనకిద్దరు సినిమా. టైం బాగాలేకపోతే గిట్లనే ఉంటది. ఎవరివే నువ్వు? ఆడ్ ఫోన్ నువ్వెత్తవేందే? నీ దగ్గరే ఉన్నాడా? రే రంపావు, ఇంకా సంధ్య దగ్గరే తగలట్టావా? 5 నిమిషాల్లో ఇంటికి రాకపోతే నీకు రంపావు కోత ఎలా ఉంటుందో నేను చూపిస్తా. థ్యాంక్స్. ఈ డబ్బా టీవీ ఏందో, ఈడ ఫ్యాన్ ఉండదు, ఏముండదు. భగవంతుడు, మీ ఆవిడ గొంతు విని ఇప్పట్లో నువ్వు వస్తావనుకోలే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. నీ ఆవిడ రక్తం రాకుండా కుమ్మినా నీ పౌరుషం చావలేదు. శభాష్ రంపావు. మీ ఆడాళ్ళకి మా మగోళ్ళంటే మరీ చులకనైపోయింది. ఎక్కడ చూసినా మీ డామినేషనే. డాంకీలాగా కష్టపడుతున్నా మాకంటూ ఒక డే లేదు, కానీ మా చేత చాకరీ చేయించుకునే మీకు మాత్రం ఉమెన్స్ డే. ఖచ్చితంగా తల మీద ఓ దెబ్బ పడి ఉంటుంది. పందెం ఎంత? ఎంత అంటే 500. చూడండి, ఈ ఉమెన్స్ డే రోజున మా మగాళ్ళ గొప్పతనం తెలిసేలా ఒక షో ప్లాన్ చేస్తున్నాను. గాదినం ఆడాళ్ళ గురించి కాకుండా మగాళ్ళ షో చేస్తే నలుగురు నవ్విపోతారు. అంటే ఆఖరికి మగవాళ్ళ కోసం ఒక టీవీ షో కూడా ప్లాన్ చేయకూడదా? అంటే రంపం గారు నేను చేస్తా. ఎస్, నేను చేస్తా. మా పురుష సమాజం పౌరుషంతో పురుడు పోసుకునేలా, గర్వంగా మొగాడిలా కాళ్ళు ఎగరేసుకునేలా నేను అడుగు ముందుకేస్తా. హలో, నేను వేసే ఆ ఒక్క అడిగే ఉత్తమ పురుష్, ఉత్తమ పురుష్, ఉత్తమ పురుష్, ఉత్తమ పురుష్, ఉత్తమ పురుష్. ఇంకా ఎక్కడ నించున్నారేంటి?
వెళ్ళి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. అరే దాని రూల్స్ ఏంది, కండిషన్లు ఏంది, దాని కథ ఏంది? అవన్నీ నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి షోకి పార్టిసిపెంట్స్ మాత్రం తీసుకురండి. ఊరికనే వస్తారా? కనీసం ఒక 1000-2000 ప్రైజ్ మనీ ఇవ్వాలి కదా. ఉత్తమ పురుష అంటే అంత చీప్ అనుకుంటున్నావా? ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు. 1,00,000 వీళ్ళందరికీ ఒకేసారి మెదడు వాపు వ్యాధిగానే వచ్చిందేంటి? ఆ 1,00,000 వస్తే ఏం చేయాలా? 10,000తో జూబిలీ హిల్స్ లో 100 గజాలు కొనేస్తా, పడుంటది. ఆ 1,00,000 ఇంకో 10 లక్షలు చేసి 1,00,000 ఖర్చు పెట్టడం ఎలా, 1,00,000 ఇంకో 1,00,000 చేయడం ఎలా అని 2 పుస్తకాలు రాసి వాటి మీద ఇంకొన్ని లక్షలు సంపాదించేస్తా. ప్యారిస్ వెళ్ళి అక్కడ ఫ్యాషన్ అన్ని చూసొచ్చి ఇక్కడ నేను పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోతా. నాకు 1,00,000 తెచ్చి ఆ లక్కీ పార్టిసిపెంట్ ని ఎక్కడ వెతకాలి? బయట వాడైతే డబ్బొచ్చాక మనకి రివర్స్ అవుతాడు. ఈ ఎదవ ప్రోగ్రామ్ ని చేసే ఆ ఎదవ రంపం కన్నా ఎదవ కావాలి. మన ఖాందాన్లో ఎవడున్నాడు? జయ జనార్దన కృష్ణ రాధికాపతే. రామయ్యమ్మక్క జోగన్ సెలెక్ట్ చేసిందా? అయితే నా బక్ర కుక్కు. దీపక్ ఉన్నాడుగా. ఏంటక్క పార్టిసిపెంట్ గా జోగిని సెలెక్ట్ చేసినట్టున్నా? ఇందులో తప్పే ఉంది. మన కోసం ఇంత చేస్తున్న దానికి ఏదో ఒకటి చేయాలి కదా. ఏంటది? ఏం లేదు జోగి, మా రంపం పురుషుల కోసం ఉత్తమ పురుష్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. దానికి పార్టిసిపెంట్స్ కావాలి. మీ డబ్బా టీంలో అంటే నేను సచ్చినా చేయను. మొన్న వంటల ప్రోగ్రామ్ ఎఫెక్ట్ నా మీద ఇప్పటికీ పోలేదు. ఇదిగో జోగి, ఆ ప్రోగ్రామ్ లో చేసి నువ్వు గెలిస్తే నిన్ను అందరూ ఉత్తమ పురుష్ అంటారు. ఏ అమ్మాయి అయినా ఉత్తమ పురుషునే కోరుకుంటుంది. కాబట్టి నీకు జల్దీ పెళ్ళైతది. అన్ని చెప్పి ప్రైజ్ మనీ చెప్పలేదుగా, అయితే నేను నిన్నే ఫాలో అయిపోతా. హలో కుకు కుకు, ఏంటి సంగతి? ఏం లేదు. అయితే ఫోన్ పెట్టేయ్. కుకు, ఒక విషయం ఉంది, చెప్తాను విను. త్వరగా చెప్పు. బాబుని హ్యాపీగా ఉంచడం కోసం ఒక ఐడియా వచ్చింది. మా డబ్బా టీవీలో ఉత్తమ పురుష్ అనే ప్రోగ్రామ్ ఉంది. దానిలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి కుక్కు. నాకంత టైం లేదు. అయినా దానికి బాబుని హ్యాపీగా ఉంచడానికి ఏంటి సంబంధం? నువ్వు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఉత్తమ పురుష్ అని టైటిల్ గెలిస్తే మా నాన్న ఉత్తమ పురుష్ అని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది. సరే చేస్తానులే. అమ్మ నా కమ్లి, ఆ కుక్కుగాని బానే సెట్ చేసావు కదే. చెప్తా. దీపక్, ఈ గోడచాటు మాటలేంటి? హ్యాపీగా ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా. గోడలకి చెవులుంటాయి. ఇప్పుడు ఇది మాత్రం గోడ కదా? నేను చెప్పింది ఇంటి గోడలకి, ఇంటి బయట గోడలు కాదు. ఈ విషయం చెప్పడానికి నన్ను రమ్మంది. నువ్వు ఊరుకో, నేను చెప్పేది విను. మా రంపం ఒక ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశాడు. ఏది? ఆ ఉత్తమ పురుషేనా? గెలిచిన వాడికి 1,00,000 ప్రైజ్ మనీ. అరవకు, ఇది వింటే బయట వాళ్ళు కూడా వచ్చేస్తారు. రాని, మంచిదేగా. ఏంటి మంచిది? బయట వాళ్ళు వస్తే కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఆల్రెడీ మా కమ్లి వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు నా క్యాండిడేట్ వి. నేను పార్టిసిపేట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? చేసి గెలిస్తేనే మన పెళ్లి, లేకపోతే లేదు. ఈ ఫిట్టింగ్ ఏంటి? ఇదే కాదు, గెలిస్తే వచ్చి ఆ ప్రైజ్ మనీ 1,00,000 నాకే కావాలి. అమ్మ నా వయసు, స్కెచ్ మామూలుగా వేయలేదుగా నువ్వు. ఇదిగో, ఎవరికి అనుమానం రాకూడదు. ఓకేనా? షోలో కలుద్దాం. బాయ్. అది కాదు వయసు, నేను చెప్పేది విను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాయ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ రంపం. వెల్కమ్ టు శొకపురుష్. సారీ, ఉత్తమ పురుష్ ప్రోగ్రామ్.
ఆడవాళ్ళు చేసే రొటీన్ షోస్ చూసి చూసి విసిగిపోయిన మీ కళ్ళకి, చెదిరిపోయిన మీ మనసులకి ఆహ్లాదాన్ని ఇవ్వటానికే అవన్నీ చెప్తున్నారని జనాలకి ప్రోగ్రామ్ అంటే సిరాకు వస్తుంది. మాకు కూడా. హలో, ఆడియన్స్ కి కొత్తగా ఉండడం కోసమే పార్టిసిపెంట్స్ ఇంట్రడక్షన్ రౌండ్ తీసేశాను. ఫైనల్ గా విన్నర్ గురించి మాత్రమే తెలుసుకుంటాం. మంచిగానే ఉంది కానీ రౌండ్ మొదలెట్టు. హలో, ఈ బ్లడీ డామినేషన్ కే నాకు కాలుద్ది. ఫస్ట్ రౌండ్ స్వచ్ఛ పురుష్. స్వచ్ఛ భారత్ కి సంబంధించిన ఒక మంచి పని చేసి 10 నిమిషాల్లో మీరు చేసిన పని తాలూకా వీడియోస్ ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే, ఆర్ యు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్ పురుష్. ఓకే, ఫస్ట్ మీలో ఎవరు చూద్దాం? మా జోగిది. జోగి కాదు కాదు, కుక్కది. అలా ఎలా కుదురుతుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూస్తే దీపక్దే చూడాలి. హలో, ఆడేది వాళ్ళైతే మధ్యలో మీ గోలేంటి? ఆడేదాళ్లే, వాళ్ళని ఆడించేది మేమే. అదే మెంటర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వీడియో. స్వచ్ఛ భారత్ కోసం శ్రమిస్తున్నా జోగి. తన వీడియో గురించి తను చెప్పుకోలేడే ఏంటి? మెంటల్ గా నేనుంది దేనికి? అక్క, మెంటల్ గా కాదు, మెంటర్ గా. హలో, అదే మెంటల్. తను చెప్పింది తనకు సూట్ అవుతుందిలే. నెక్స్ట్ వీడియో. వాడు పని పొమ్మను. ఏ బాబు, చిచి, ఏ ఏ బాబు, ఏ తప్పయ్యా, అలా చేయకూడదు, వెళ్ళిపో. ఈ వీడియోకి ఏం పేరెట్టావు? మూత్రరహిత భారత్ కోసం ముందుకొచ్చిగా కుక్కు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో. హలో, ఈ వీడియోకి వాంతి మారత్ అని పేరు పెట్టారా? అవును, మీకెలా తెలుసు? అంతకన్నా వాంతి వచ్చేలా పేరేం పెట్టగలరులే. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోలేదని మీ వీడియో చూస్తూనే అర్థమవుతోంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మన ముందుకొస్తున్న సెలబ్రిటీ, మన ప్రోగ్రామ్ కి అసలు సిసలైన పార్టిసిపెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. హలో, ఎంట్రీ అక్కడ. లుక్ దేర్. హలో, స్వచ్ఛ పురుష్ అంటే తనను తాను శుభ్రంగా ఉంచుకునేవాడు అని అర్థం. ఓకే, సో ఈ ఫస్ట్ రౌండ్ విన్నర్ నేనే. కొట్టండి కొట్టండి యార్, కమ్ ఆన్, క్లాప్ విత్ మీ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఏంది స్మాల్ బ్రేక్? ఏంటిది? చీటింగ్. మామూలు చీటింగ్ కాదు, దగ్గ, మోసం. నీకు నువ్వే పార్టిసిపేట్ చేసుకొని, నీకు నువ్వే మార్కులు వేసుకొని, నీకు నువ్వే విన్నర్ అని అనౌన్స్ చేసుకుంటావా? ఇది నిజంగానే చీటింగే. అవును చీటింగే. అవును చీటింగే. అబ్బా, ఇప్పుడు మీ గేన గురించి ఎందుకు? కుక్కు ప్లీజ్
అతను అనేది నీ గురించి కాదు. నేను కాకుండా ఇంకో గేమ్ ఉన్నాడా? అయ్యో అది కాదు. హలో అప్పుడే ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 కోసం మీరంతా బయట వాళ్ళని రానియకుండా చేయడం చీటింగ్ కాదా? అలాంటప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తే చీటింగా? ₹1,00,000 ప్రైజ్ మనీయా? కమలి, బాబు హ్యాపీ అంటూ నా కానీ చెప్పావు కదా. ద నెక్స్ట్ రౌండ్ ఈస్ 50-50. అబ్బా, ఈ రౌండ్ మీరు ఎంత బాగుందో. రౌండ్ పేరే కాదు, రౌండ్ కూడా చాలా బాగుంటుంది. అవునా? ఆడమగ కానాళ్ళ కోసం ఈ రౌండ్ పెట్టినరా ఏంది? గట్లయితే ఈ రౌండ్ కుక్కుదే. పరేలే. హలో 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 నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? ఇది మరీ అంత కష్టమైన టాస్క్ ఏమీ కాదు. వెరీ సింపుల్. కాలుతో 0 రాస్తూ అదే టైంలో చేత్తో 8 రాయాలి. కావాలంటే మెంటర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? ద నెక్స్ట్ రౌండ్ ఈస్ ఓయ్ ఓయ్ నేను గేమ్ స్టార్ట్ అనబోతున్నాను. అది కూడా అన్నేవా? ఓ ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు? ప్లీజ్. ఇక్కడ నిల్చో. ఇక్కడ ₹1,00,000. Oh, at the same time, hand action also. అలా కాదు. అమ్మ దొంగ, కావాలని పడిపోయావు కదా. Come on, yaar. ఏం చేస్తున్నావు? సరిగ్గా చెయ్యి. అబ్బే రావట్లేదు కుక్కు. ఏంటమ్మా ఇది? హలో, మీరు చేయలేరని నాకు తెలుసు. చెయ్యాలంటే బ్రెయిన్ వాడాలి. సరే, ముందు మీరు చేసి చూపించండి. అప్పుడు ఒప్పుకుంటాం బ్రెయిన్ మీరే వాడగలరని, మాకు బ్రెయిన్ వాడడం చేత కాదని. అదే మాట మీద ఉండు. 1 second. ఓకే, ఐ లవ్ యూ. ఓకే ఓకే ఓకే. లుక్ హియర్. ఏంటిది? గాల్లో రాయమని చెప్పినావు గానీ ఇట్లా కాగితం మీద రాయమని చెప్పలేదు కదా. నేను రాయమన్నాను గాని గాల్లో రాయమని చెప్పలేదుగా. నెక్స్ట్ రౌండ్ కి వచ్చేవాళ్ళు అరవటం ఆపేయచ్చు. ఎక్కడే ఉండిపోవాలనుకునే వాళ్ళు అరుపులు కంటిన్యూ చేయొచ్చు. అయినా అన్ని రౌండ్లు నేనే గెలుస్తూ ఉంటే గెలుపు మీద బోరు కొట్టేస్తుంది. సరే సరే, మీరంతా ఇంత వెనకబడి ఉన్నారు కాబట్టి మీకోసం ఏ స్మాల్ చేంజ్. ఏంటది? ఇదే లాస్ట్ రౌండ్. ఒకే ఒక క్విజ్ క్వశ్చన్. దానికి కనుక మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెబితే ఇప్పుడున్న పాయింట్స్ కి 10 టైమ్ పాయింట్స్ యాడ్ అయ్యి మీరు గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చీటింగ్ చేస్తావా? అందుకే ఇంటర్నెట్ లో 4 ఆప్షన్లు ఉన్న ఒక చెత్త ప్రశ్నని మన ఆడవాళ్ళే సెలెక్షన్ చేస్తారు. ఆన్లైన్ లో ఎక్కువ లైక్స్ ఉన్న ఆన్సర్ ని మన మగవాళ్లలో ఎవరో ఒకరు చెప్తే వాళ్ళే ఉత్తమ పురుష విన్నర్. ఆ ప్రశ్నకి ముందు ఆన్సర్ మీరే చెప్పాలి. ఈ కండిషన్ ని మీరు ఒప్పుకోకపోతే ఆ లక్షని మా నలుగురికి సమానంగా పంచాలి. పంచాలి 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 పంచాలి. అయితే నాకు చిన్న బ్రేక్ కావాలి. తీసుకో. గో. రండి, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు నేను గెలవాలంటే నేను గెలవాలని ఫీల్ అయ్యాం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రంపాన్ని గెలవనివ్వకూడదు. అందుకే మీరు ఒక్క ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు. మనలో ఎవరు గెలిచినా ఈ లక్ష్యాన్ని పంచుకుందాం. రంపం కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తే మేము కన్ఫ్యూజ్ చేసేనా రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసేలా చేస్తాం. ఓకేనా? ప్రశ్న ఏంటి? నువ్వు పర్ఫెక్ట్ గా అడుక్కునేవాడివి అయితే నీకు అగరొత్తిస్తే ఏం చేస్తావు? ఆప్షన్స్ ఏంటి? ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్స్ చెప్పారు సరే, వాటికి ఆన్సర్ చెప్పకపోతే ఎలా? వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. అందరూ అలా సెక్లెట్ కాదు సెలెక్ట్. నువ్వు మేము ఏది సరైందో అది చెప్తాం. నా ఆప్షన్ బి. బి అంటే బి బుద్ధి లేకుండా. అయితే సి. సీపుగా సి ఏంటి? అయితే ఈసారి నేను ఫిక్స్ అవుతున్నాను. నా ఆన్సర్ డి. అంతకన్నా దరిద్రమైన ఆప్షన్ ఇంకోటి దొరకలేదా? ఇది ఫైనల్. 100% మీరు లాక్ చేసుకోవచ్చు. నా ఆన్సర్ ఏ. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే బి. తోచు. అయినా నాకు ఆప్షన్స్ అన్నింటికి ఆన్సర్స్ క్లియర్ గా కావాలి. అన్ని ఆప్షన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయి రంపం గారు, వినండి. ఆప్షన్ ఏ, నేను వెర్రి పుష్పం అందుకే అగరొత్తు ఇచ్చారు అని అనుకుంటా. బి, అగరొత్తు గుచ్చడానికి అరటి పండు అడుక్కుంటా. ఆప్షన్ సి, అగరొత్తుని హాఫ్ రేటుకి అమ్ముకుంటా. ఫైనల్ గా ఆప్షన్ డి, అగరొత్తు వెలిగించడానికి అగ్గిపెట్టె కూడా అడుక్కుంటాను. కుదరదు. అయినా నేను ఫస్ట్ బీనే చెప్పాను. అయినా మీరు నన్ను రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే అది మా తప్ప? మనకి కదా బి కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు ఈ చెక్ అంతా నాదే.